दीर्घ सुमंगली भव अन्योन्य धाम पत्र पर पुरुषार्थ सिद्धिं सकल राजकीय अनुग्रह पर पुरुषार्थ सिद्धिं दीर्घ अनुग्रह पर पुरुषार्थ सिद्धि। ఈ రోజు నేను తాడిపత్రికి పోవడం జరుగుతుంది. హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాము. నేను కూడా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మీరు మాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా మేము పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాము. నేనే కాదు, మా కార్యకర్తలు, నాయకులు, మా పార్టీ సింపథైజర్లు అందరూ కూడా పోలీస్ అధికారులకు సహకరిస్తారు. ఎక్కడ కూడా తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో చిన్న అవాంఛనీయ సంఘటనగా మా పార్టీ నాయకులు ఎవరు కూడా చేయరు. దీనికి పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము. ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీలో ఏ విధమైనటువంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి, వాళ్ళ కుటుంబాలకు అన్ని కుటుంబాలకు పోయి నేనే నేరుగా ఓదార్చి ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరుపుకోకుండా చూసుకునే బాధ్యత మాకుంటుంది. ప్రతి విషయంలో కూడా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. గతంలో కూడా అలాంటివి ఏంటివన్నా కూడా పెండింగ్ ఉన్నా కూడా తిరిగి మళ్ళా కూడా నేను గ్రీవెన్స్కు పోయి ఎస్పీ గారితో మాట్లాడి గ్రీవెన్స్లో కూడా గీయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక శుభపరిణామం. ఎందుకంటే 14 మాసాల తర్వాత మళ్ళా తాడిపత్రికి పోయి నా ఇంట్లో ఉండేదానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా నేను నడుచుకుంటానని కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళా కూడా చెప్తున్నా, పోలీస్ అధికారులకు, తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఖచ్చితంగా నేను 10 తర్వాత గ్రామాల్లో ప్రతి గ్రామంలో తిరిగి మా పార్టీ ప్రోగ్రాంలన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాము. మా నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండాము. ఎన్ని రోజులు కూడా అండగానే ఉండాము. మళ్ళా కూడా భరోసా ఇస్తున్నాము. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము ఎదుర్కొనేదానికి మా పార్టీ తరఫున మేము కూడా ఉంటాము. మాకు పై నుండి కూడా మా అధిష్టానం కూడా దానికి పూర్తిగా కూడా మాకు సహకరిస్తుంది. అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాలలో, అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ